ప్రభాస్ గారి 'కల్కి' మూవీ అయితే చూసాను భయ్యా. అసలు ఇలాంటి మూవీ నా లైఫ్‌లోనే ఎక్స్‌పీరియన్స్ చేయలేదనిపించింది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు థియేటర్స్‌లో. ఇక మూవీ విషయానికి వస్తే ఏంటి భయ్యా విజువల్స్, డైరెక్షన్, క్యారెక్టరైజేషన్ మెంటల్ వస్తుంది మూవీ చూస్తుంటే. డీటెయిల్‌గా ప్రతి దాని గురించి చెప్పాలంటే మూవీ స్టార్టింగ్‌లోనే మహాభారతంతో స్టార్ట్ అవుతుంది. డైరెక్టర్ నాగశ్విన్ చాలా అంటే చాలా అద్భుతంగా డీల్ చేశాడు భయ్యా ఆ ఎపిసోడ్‌ని. ఫస్ట్ హాఫ్‌లో క్యారెక్టర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తూ అలాగే బ్రహ్మానందం గారితో కామెడీ, బుజ్జి, ప్రభాస్ మధ్య కామెడీ సీన్స్ చాలా వరకు సూపర్‌గా ఉంటాయి. కొంతసేపు మూవీ అలా వెళ్తూ ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది భయ్యా. నేనైతే ఇలాంటి ఇంటర్వెల్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సూపర్ అంటే సూపర్‌గా ఉంది. ఇక సెకండ్ హాఫ్ అయితే కల్కి ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతుంది. మెయిన్ యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ మాక్సిమం సెకండ్ హాఫ్‌లోనే ఉంటాయి. సంతోష్ నారాయణ మ్యూజిక్ ఒక్కో ఎలివేషన్‌కి గూజంప్స్ వచ్చాయి. నేను స్టార్టింగ్‌లో ట్రైలర్ చూసినప్పుడు అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ఏదో ఉంటుంది అనుకున్నా కానీ ఆయన క్యారెక్టర్ అయితే పూనకాలంతే. హిందీ ఆడియన్స్‌కి వింటేజ్ అమితాబ్ బచ్చన్‌ని పరిచయం చేస్తుంది. భారీగా ఉంది భయ్యా ఆయన క్యారెక్టర్. విజయ్ దేవరకొండ క్యారెక్టర్‌ని కూడా చాలా అద్భుతంగా ప్లాన్ చేశాడు. అలాగే ప్రభాస్ గారి టోటల్ క్యారెక్టర్ ఒక లెవెల్ అయితే క్లైమాక్స్‌లో ప్రభాస్ గారి క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ అంతే. వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఎవర్ క్లైమాక్స్ అనే చెప్పాలి. ఇక యాజ్ యూజువల్‌గా అన్ని క్యారెక్టర్స్ అలాగే మనం అనుకున్న క్యామియోస్ కూడా చాలా వరకు ఉన్నాయి. 1, 2 క్యారెక్టర్స్ మనం అనుకున్నవి లేవు కానీ మిగతా అన్ని క్యామియోస్ ఉన్నాయి. మెయిన్‌గా ఆర్‌జీవి అలాగే రాజమౌళి గారి కేక్ అంతే. మ్యూజిక్ కూడా చాలా బాగా చేశాడు భయ్యా సంతోష్ నారాయణ. అక్కడక్కడ ఇంకా బెటర్‌గా చేసుంటే బాగుండు అనిపించింది. ఓవరాల్‌గా సూపర్‌గా ఉంది భయ్యా మూవీ. ఫైనల్‌గా ప్రభాస్ గారికి 'బాహుబలి' తర్వాత ఇదే బెస్ట్ కమ్‌బ్యాక్ మూవీ అనే చెప్పాలి భయ్యా. హ్యాపీగా అందరూ చూడొచ్చు మూవీని. 1000 క్రోర్స్ మార్క్‌ని మాక్సిమం 1 వీక్‌లోనే కలెక్ట్ చేస్తుంది అనిపిస్తుంది. ఇక ఎవరైనా ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఉంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు.